తొలి ఏకాదశి నాడు ఎందుకు ఉపవాసం చేయాలి? ఏదైనా మంచి పనిని మొదలు పెట్టాలి అంటే ఏకాదశిని మించిన మంచి తిథి లేదు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఆషాఢ శుక్ల ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి అంటారు. లోకంలో ఉపవాసం అనేది తొలి ఏకాదశితోనే మొదలవుతుందని చెబుతారు. జాగారం చేసి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం ఉండాలి. మరుసటి నాడు అంటే ద్వాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రసాదాన్ని స్వీకరించాక భోజనం చేయాలి. ఇలా చేస్తే మోక్షాన్ని పొందవచ్చని ఎంతోమంది భక్తుల నమ్మకం. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి 4 నెలల పాటు అలా నిద్రలోనే ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పేలపిండి ఒకటి. పేలాల్లో బెల్లం, యాలకులను వేసి బాగా దంచి దాన్ని తింటే ఎంతో మంచిది. ఈ పేలపిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పేలపిండి శరీరానికి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి మారుతున్న కాలం ఇది. ఎలాంటి సీజన్ వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి పేలపిండికి ఉంది. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణకోశం పరిశుద్ధంగా మారుతుంది. దేహానికి నూతన ఉత్తేజం దక్కుతుంది. ఏకాదశి అంటే ఏకాదశిని మన శరీరంతో కూడా పోలుస్తారు. ఏకాదశి అంటే 11 అంకె. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఒక మనస్సు. ఈ మొత్తం కలిపి ఏకాదశి. తొలి ఏకాదశి నాడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అన్నింటినీ మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. పూర్తి ఏకాగ్రతతో పూజ, జాగారం, ఉపవాసం చేయాలి. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుంది. తెలుసుకున్నారు కదండి. తొలి ఏకాదశి నాడే కాదు, ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడం వలన ఇలా మంచి జరుగుతుందని నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.